కాబట్టి దయచేసి మనం స్తుతిద్దాం, మన తోటి వారు స్తుతించేటట్లు చేద్దాం. మనం వెలుగుదాం, అనేకులు వెలిగేటట్లు ప్రవర్తిద్దాం. మనం ఎదిగితే ఎదగకుండా ఉన్నవాడిని చూసి చులకన చేయడం కంటే వాడు ఎదిగేటట్లు మనం తగ్గించుకుని ప్రయాసపడితే మనం ఇంకొకరికి వెలుగునిచ్చిన వారు అవుతాం. అది పరిశుద్ధాత్మ దేవునికి నచ్చిన పని. మనలో చాలా మంది మంచి ప్రార్థన పరులైతే ప్రార్థన చెయ్యని వాడంటే మనకు చులకన అని. నువ్వు నీతిమంతుడవా? తప్పులు పొరపాట్లు చేసేవారి ఎడల కనికరం చూపించి వారిని కూడా నీతిమంతులుగా మార్చమని. నువ్వు ప్రార్థనాపరుడవా? ప్రార్థన చేయలేని బలహీనుల ఎడల జాలిపడి ఎలా ప్రార్థించాలో వారు నేర్చుకునేటట్లు నడుచుకోమని. అంతేగాని మనం ఎదిగి కిందున్న వ్యక్తులను తూలనాడమో అవమానించడమో దేవుని చిత్తం కాదు. ఒకవేళ నువ్వు సత్యంలో ఉన్నావా, అసత్యంలో ఉన్న వారి ఎడల ప్రేమ కలిగి, జాలి కలిగి, బాధ్యత కలిగి తిరిగి వారు సత్యంలోనికి వచ్చేటట్లే మాట్లాడాలి, ప్రవర్తించాలి. గాని వారు తమను తాము అవమానించి తమను బలహీనపరిచి తాము సత్యంలోనికి రాకపోగా నువ్వు చెప్పే విధానాన్ని బట్టి నిన్ను ద్వేషించి సత్యాన్ని కూడా ద్వేషించకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు చూడండి, ఒకరినొకరు తూలనాడుకొని అవమానించుకొని బ్రతికేస్తున్నారు. ఒకరికి ఏదైనా నేర్పించడానికి, ఒకరికి ఏదైనా సత్యం చెప్పడానికి కూడా ముందు వ్యక్తిని అవమానిస్తున్నారు. ఇది లేఖన విరుద్ధం. సత్యం ప్రేమతోనే చెప్పాలి. అవును, యేసు ప్రభు శాస్త్రులను పరిశీలన అన్నాడు కదా, నేను అంటానంటే కుదరదు. యేసు ప్రభు వారిని అనడానికి ఆయన స్థాయి, ఆయన అంతస్తు సరిపోతుంది. నువ్వు కూడా ఎవరినైనా అనాలి అంటే దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన 3 విధానాలున్నాయి. ఒకవేళ నువ్వు ఒక ప్రార్థనాపరుని ఒక విషయంలో మాట్లాడుతున్నావు, బోధ విషయంలో ఆ ప్రార్థనాపరుడు సరిగ్గా లేదనుకోండి, అలాంటి ఒక ప్రార్థనాపరుని నువ్వు గద్దించాలి అంటే నువ్వు కూడా ముందు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కనీసం గట్టిగా రోజుకు 2-3 గంటలు మోకరించడం చేతగాని వాడు దేవుని సంఘంలో దేని గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ఏ పొరపాట్లైనా, బోధలో ఏ పొరపాట్లైనా, సిద్ధాంతపరమైన ఏ పొరపాట్లైనా సరిచెయ్యాలి అనుకుంటే అలా సరిచెయ్యాలనుకున్నవాడు కనీసం 2-3 గంటలు ప్రార్థన చేసేవాడై ఉండాలి. రెండవది, అలా సరిచేసేవాడు తప్పకుండా సరిచేసే వానిలో ఉన్న గొప్ప లక్షణాలను కూడా గుర్తించిన వాడై ఉండాలి. మూడవది, అలా సరిచేసేవాడు ఎదుటివాన్ని అవమానించి సరిచేయకూడదు, ఎదుటివానికి స్పృహ కలిగించి సరిచేయడానికి ప్రయత్నించాలి. నాలుగవది, అలా సరిచేయాలనుకునే వ్యక్తి సువార్త భారము కలిగిన వాడై ఉండాలి. కనీసం ఒక రోజుకి 2-3 సువార్త చెప్పే మనసు ఉండాలి. ఇలాంటి మంచి లక్షణాలు లేకుండా నీకు తప్పనిపించిన ప్రతి దాన్ని సరిచేయడానికి ముందుకొస్తే నీ కంట్లో దూలం ఉందని గుర్తుంచుకో.